హలో ఎవ్రీబడి. నీ జత లేక ఆడియోకి విచ్చేసిన మీ అందరికీ శ్రీ సత్యవిధుర మూవీస్ తరపున సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. మరి ఈరోజు ఈ సినిమా ఆడియో మీ అందరి సమక్షంలోకి రాబోతోంది. అందమైనటువంటి పాటలు, అందమైన కుర్రాడుగా పేరు తెచ్చుకున్న నాగశౌర్య, అందమైన ఇద్దరు భామలు పారుల్ అండ్ సరయు జంటగా నటించిన ఈ చిత్రాన్ని లారెన్స్ దాసరి దర్శకత్వంలో మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ఈనాటి స్వరాలు స్వరాజ్ గారి సంగీత దర్శకత్వంలో మన ముందుకు రాబోతున్నాయి. ఇద్దరు కూడా సరికొత్త వారే. మరి నిర్మాతలు చాలా మంది ప్రోత్సాహంతో, ఎంతో మంది ఇచ్చిన ఉత్సాహంతో ఈ రోజు సరికొత్త నిర్మాతలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. నీ జత లేక శ్రీ సత్యవిధుర మూవీస్ అనే పతాకంపై మన ముందుకు వస్తోంది. శ్రీ వేమూరు నాగేశ్వరరావు గారి సమర్పణలో జీవి చౌదరి గారు అండ్ నాగరాజ్ గారు చీర గారు అందిస్తున్నటువంటి ఈ చిత్రానికి తమ సహకారాన్ని అందించి ఈ చిత్రానికి ప్రాణప్రదంగా నిలిచి ఆత్మ బంధువులుగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఈ ఇద్దరు వ్యక్తులు లేనిదే నీ జత లేక అంటూ ఈ రోజు ఆడియో రిలీజ్ జరుపుకునే వాళ్ళం కాదేమో అంటున్నారు మన నిర్మాత గారు. సో లెట్ మీ వెల్కమ్ శ్రీ పాకాల హర్నాథ్ గారు, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారికి స్వయాన వియ్యంకులు శ్రీ పాకాల హర్నాథ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వారిని వేదికపైకి తోడుకొని రావాల్సిందిగా మా జీవి చౌదరి గారిని కోరుతున్నాను. అండ్ అనంతపురం జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీ చమన్ సాహెబ్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మీ ఇద్దరి చేతుల మీదుగా ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని లాంచ్ చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఉండండి. అందరికీ సభకు వందనాలు. అందరికీ మోస్ట్ వెల్కమ్ టు అటెండ్ దిస్ మార్వెలస్ ఫంక్షన్ ఆఫ్ ది తెలంగాణ. ఇప్పుడు నీ జత లేక టీజర్ లాంచింగ్. స్వరాజ్ గారి సంగీత దర్శకత్వంలో, లారెన్స్ దాసరి గారి దర్శకత్వంలో మన ముందుకు రాబోతున్నటువంటి ఈ చిత్రంలోని మొట్టమొదటి పాట మీ ముందుకు రాబోతోంది. ఈ మొదటి పాటని విడుదల చేయడానికి తెలంగాణ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి అధ్యక్షులు శ్రీ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మొదటి పాట లాంచ్ చేయడానికి వేదికపైకి రావాల్సిందిగా, వారితో పాటు వేదికపైకి రావాల్సిందిగా విలక్షణ నటీమణి అండ్ పొలిటీషియన్ కవిత గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నీ జత లేఖలో మొట్టమొదటి పాట సరే సరే అంటున్న ఈ పాటను లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. నీ జత లేఖ ఫస్ట్ సాంగ్ విదుర సత్యవిధుర క్రియేషన్స్ నీ జత లేఖ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, అలాగే ఛానల్స్ వారికి, ప్రెస్ వారికి, అతిథులందరికీ నా నమస్కారాలు. చౌదరి గారు మరియు నాగరాజ్ గౌడ్ గారు ఈ సినిమాని ఇప్పుడు ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న హీరో నాగశౌర్య గారి చేయడం, నిజంగా వాళ్ళు ఈ సినిమాని పబ్లిసిటీ కోసమే, మంచి పబ్లిసిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో పార్క్ హయాత్ హోటల్లో పెట్టి ఈ ఆడియోను ఇంత సక్సెస్ఫుల్గా చేయడం నిజంగా వారిని అభినందించక తప్పదు. ఎందుకంటే ఇండస్ట్రీలో సినిమాలకు ఉన్న ఈరోజు ఈ పరిస్థితులలో ఇంత గ్రాండ్గా చేయడం, నిజంగా ఈ సినిమా సక్సెస్ చేయడం కోసం మంచి పబ్లిసిటీ ఇచ్చి ప్రేక్షకుల ఆదరణ పొందాలనే ఉద్దేశంతో ఈ సినిమాను చేస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అయి వీరికి మంచి విజయాన్ని చేకూర్చాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇండస్ట్రీకి ఇలాంటి ప్రొడ్యూసర్స్ రావాలని వెల్కమ్ చెప్తూ దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటా ఉన్నాను. రేపు రిలీజ్కి కూడా వారికి డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఎగ్జిబిటర్స్ కానీ సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాను ఇంకా రిలీజ్ వరకు మంచి పబ్లిసిటీ ఇచ్చి దీన్ని మంచి పబ్లిసిటీతో రిలీజ్ చేయాలని కోరుకుంటూ వారికి మంచి సక్సెస్ ఇవ్వాలని నేను ఆ భగవంతుడిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ ఎవరీవన్. ఈరోజు ఈ అకేషన్ ఇట్స్ అ వెరీ గుడ్ అకేషన్. మనందరికీ తెలుసు, ఒక మంచి టైటిల్తోని, అలాగే లారెన్స్ దాసరి గారు లాంటి ఒక మంచి దర్శకులు ఈ సినిమా ద్వారా మనకి ఇంట్రడ్యూస్ అవ్వడం, నాగరాజు గారు కానీ, ఈవి చౌదరి గారు కానీ, జీవి చౌదరి గారు కానీ, ఇంకా ఎన్నో ఎన్నో మంచి సినిమాలు తీయాలని
ఐ విష్ దెమ్ హార్ట్ఫుల్లీ ఆల్ ద బెస్ట్. అండ్ ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి నన్ను పిలవడం కూడా మరొకసారి మా నిర్మాతలకి, హోల్ టీమ్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఐ విష్ దెమ్ అగైన్ ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ సార్. నెక్స్ట్ సాంగ్ మన కోసం సిద్ధంగా ఉంది. ఈ సాంగ్ ని ఆవిష్కరించడానికి మన ముందుకి రాబోతున్న అతిథుల్ని ఆహ్వానిస్తున్నాను. నిర్మాతలందరినీ సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతూ జిహెచ్ఎంసి గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్ కి కమిషనర్ శ్రీ జనార్దన్ రెడ్డి గారు వచ్చేసారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సంచలన చిత్రంగా అన్ని చోట్ల నుంచి అత్యద్భుతంగా ఆశలు రేకెత్తిస్తున్న కబాలీ చిత్రాన్ని తెలుగులోకి అందిస్తున్న నిర్మాత శ్రీ కేపీ చౌదరి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. రెండవ పాట నీ వెంటే తిరుగుతూ అనే ఈ పాటని లాంచ్ చేయాల్సిందిగా కమిషనర్ గారిని కోరుతున్నాను. శ్రీ సాగర్ గారిని ముచ్చటగా మూడో పాట మనసా మనసా అనే ఈ పాటని లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థర్డ్ సాంగ్ లాంచ్ ప్లీజ్. సంగీతం బాగుంది. బుజ్జి నా దగ్గర పనిచేశాడు, వాడి ఫోటోగ్రఫీ కూడా బాగుంది. టెక్నీషియన్స్ మంచి ఎఫర్ట్స్ పెట్టారని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా నిర్మాతలకు డబ్బులు వచ్చి ఈ టెక్నీషియన్స్కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నీ జత లేక ఆడియో రిలీజ్ ఫంక్షన్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మెయిన్గా మీడియా వాళ్ళకి, అలాగే ప్రెస్ వాళ్ళకి. మెయిన్గా తెలుగు గర్ల్, నాకు చాలా సంతోషంగా ఉంది ఈ మూవీలో వర్క్ చేయటం. సో పైరింగ్ అప్ విత్ శౌర్య అండ్ పారుల్ అండ్ మీ, ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ అని చెప్పాలి. త్రూ అవుట్ మూవీ కూడా చాలా ఎంటర్టైన్తో పాటుగా ఒక మంచి ఫీల్ ఉన్న లవ్ స్టోరీ ఈ మూవీ నీ జత లేక. సో మీరందరూ కూడా మా మూవీ చూసి బ్లెస్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేపిస్తారని విష్ చేసుకున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ టు మై మూవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సరియు. దర్శకుడు ప్రొడ్యూసర్ గారు లాస్ట్లో మాట్లాడుతున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించి మనందరి ముందుకి పరిచయం అవుతున్న నూతన దర్శకుడు లారెన్స్ దాసరి గారు. గుడ్ ఈవినింగ్ అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, ఆడియోకి వచ్చిన ఆడియన్స్ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు చాలా సంతోషకరమైన దినం నాకు. నీ జత లేక ఆడియో రిలీజు. స్వరాజ్ గారు మంచి, నేను సిచ్యువేషన్స్ చెప్పినప్పుడు నాకు మంచి పాటలు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్ మై co-stars and technicians, and they have supported me a lot. Movie చూడండి, it will be very nice and you will enjoy it. Thank you. Thank you and all the